హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. ఇక పొద్దుగాలైతే మా మమ్మ అయితే ఇక దీపం అయితే ముట్టిస్తుంది. సోమవారం కదా, ఈరోజు అయితే స్వాములు అయితే ఇరుముడి కట్టుకుంటున్నారు మా ఊర్లో. సో మేమైతే వాళ్ళకు ఒక ఉన్న స్వాములకైతే పొడి భిక్షలాగా పెడదామని అయితే అనుకుంటున్నాం. చూద్దాం చూసేయండి మొత్తం ఫుల్ వీడియో. ఇక మా మమ్మీ దీపం పెట్టుడు అయితే కంప్లీట్ అయింది పొద్దుగాలనే. ఇక మా చిన్నారైతే లేచి అక్కడ కూర్చొని అయితే ఆడుకుంటుంది. చిన్నారి అమ్మ కుచ్చులు దా 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 దా. అయితే ఇక మా మమ్మ అయితే లాస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే పాప కావాలని అయితే బాగా కోరుకున్నాం. మా మమ్మని కాదు, మా ఫ్యామిలీ అంతా ఇక మాకైతే బిడ్డ పుట్టాలంటే బాగా అయితే కోరుకున్నాం. సో లాస్ట్ టైం అయితే అప్పుడే ప్రెగ్నెన్సీ అప్పుడే కన్ఫర్మ్ అయింది. సో బిడ్డ పుడితే అయితే ఒక 11 మందికి నేను ఇప్పుడు భిక్ష పెడతానైతే మా అమ్మ అయితే నార్మల్గా అట్లయితే మొక్కుకుంది. సో చూసారు ఎంత బాగా కలిసి వచ్చిందో. మేము నార్మల్గా అసలు నాకు తెలియదు అంటే స్వాములు పోతారని. సో అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఇక్కడికి రావడం, ఆ పని రెండు కలవడం అయితే మంచిగా కలిసి వచ్చింది మాకు. అందుకని చెప్పేసి ఇంకా మాకు ముందు రోజే తెలిసింది స్వాములు పోతున్నారని చెప్తే మేమైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. సో వాళ్ళకి స్వాములు పెట్టాల్సినవి బనానాస్ అయితే తెప్పించుకున్నాం. ఇంకా తమలపాకులు అయితే ఇక్కడ చెట్టుకే దొరుకుతున్నాయి. ఇంకా మా రాములవారి టెంపుల్ అయితే చూడండి, నేను 2-3 వీడియోస్లో చూపించినాను ఫుల్. సో టెంపుల్ లోపల అయితే చాలా బాగుంటుంది అండ్ ఫుల్ స్పేషియస్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అయితే. ఇంకా మేము టెంపుల్కి వచ్చేసరికి అయితే స్వాములందరూ అయితే ఇరుముడి అయితే కట్టుకుంటున్నారు. ఇంకా సో మా ఊర్లో చాలామంది ఉన్నారు, ఒక 17-18 మంది అయితే స్వాములు ఉన్నారు. మేము వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చినాం. కానీ అందులో కొంతమంది ఒక 11-12 మంది మాత్రమే ఇరుముడి అయితే కట్టుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ తర్వాత అయితే కట్టుకుంటారు కావచ్చు. అంటే టైం ఉంది కదా ఇంకా జయంతి వరకు, కొన్ని రోజులు ఎక్కువ రోజులు వేసుకునే స్వాములు అయితే ఉంటారు కదా. సో మా రాములవారి టెంపుల్ అయితే ఇరుముడిగా అయితే మా ఇంటి పక్క తనకైతే ఇరుముడి అయితే కడుతున్నారు. అప్పుడే మేము వెళ్ళినాం. ఇంకా ఇక చాలాసేపు అయితే పట్టింది, 1 గంట సేపు అయితే అన్నే ఉన్నాం. సో ఇక పొద్దున్నే ఇరుముడి అయితే కట్టుకున్నారు. సాయంత్రం అయితే కాలినడకలో పోతారన్నమాట మా వాళ్ళు. ఇది 2వ సారి. పోయినసారి కూడా కాలినడకనే కొండగట్టు దాకా అయితే పోయిర్రు. ఈసారి కూడా కాలినడకనే పోతున్నారు. సో పొద్దున ఇరుముడి కట్టుకొని సాయంత్రం కొంచెం చల్లబడ్డాక అయితే జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు. సో చాలా లాంగ్ కదా, కానీ గ్రేట్ కదా. ఈ ఎండాకాలం పోవడం అంటే చాలా ఇబ్బంది. పాపం ఎట్లా పోతారో. పోయినసారి కూడా 1 డేలో అయితే చేరుకున్నారు. సో ఇంకా మా వాడైతే ఆ చిల్లర బ్యాగ్ అయితే వాడికి హ్యాండ్ బ్యాగ్ వేస్తే చిల్లర అయితే అని లేచినాం అన్నట్టు. అంటే మనిషికి 11 రూపీస్ అయితే పెట్టినాం. అవన్నీ కాయిన్స్ దొరికినాయి. ఇంకా కాయిన్స్ అన్నీ అయితే బ్యాగ్లు వేస్తే మా వాడైతే బ్యాగ్ అయితే పట్టుకొని అదే పట్టుకుని తిరుగుడు అన్నమాట. వాడు ఎవ్వరికి ఇయ్యడట, జేజ అంటే స్వాములకు మాత్రమే ఇస్తా అని అయితే అంటున్నాడు. ఇంకా సో అందుకే భగవానికి రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. ఇక మా
చిన్నారి అయితే మస్తుగా ఆడుకున్నది. ఇక్కడైతే అందరి దగ్గర పోయింది, అందరి దగ్గర మంచిగా అయితే ఆడుకున్నది. ఇక మా చిన్నారి గజస్తంభాలను పట్టుకొని అయితే నిలబడుతుంది. సంబరం నిలబడంటే. ఇంకా చిన్నారి కొద్దిసేపు అయితే అందరితో అయితే ఆడుకొని ఎంటర్టైన్ అయితే అయింది. తర్వాత అత్త నాకు జయ జాగు బాబాయ్ స్వామికి బాగా లైన్ ఉన్నది పెద్దగా. ఇక మా మమ్మ అయితే పొడి భిక్ష పెట్టడానికి అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది. మా మమ్మ అయితే చెప్పాను కదా ఇందాక, మొక్కుకుందన్నమాట చిన్న తల్లి పుట్టాలని. ఆడపిల్ల అంటే బాగా ఇష్టం ఉండే మా ఇంట్లో అందరికీ, ఆడపిల్ల పుట్టాలని బాగా కోరుకుంది. సో పుట్టింది కాబట్టి ఆ సంతోషంతో అయితే పొడి భిక్ష అయితే పెడదామని అనుకుంది. ఇక మేము పెడుతున్నాం స్వాములకు. ఇంకా ఇలా రెండు తమలపాకులు, ఒక అరటిపండు, ఒకటి సోని ప్యాకెట్, ఇంకా మనిషికి 11 రూపాయలు అయితే అట్లా చేసి అయితే పెడుతున్నాము. ఇక కన్నయ్య అయితే అయితే మొక్కుతున్నాడు. నేను పెట్టిన, కన్నయ్య, చిన్న తల్లితోటి, అమ్మ అందరం అయితే పెట్టినాం. మస్తు హ్యాపీ అనిపించింది. ఇంకా నేను అనుకున్న కోరికలు కూడా నెరవేరితే మా సొంత ఇంట్లో అయితే, మా సొంత ఇల్లు అయిపోయిన తర్వాత మా సొంత ఇంట్లో అయితే ఇంకా భిక్ష అయితే పెట్టాలని అనుకుంటున్నా. చూద్దాం అంజన్న స్వామి ఏమనుకుంటున్నాడో, ఇంకా అందరు దేవుళ్ళు ఏమనుకుంటున్నారో. వాళ్ళు మనం అనుకున్నప్పుడు కాదు కదా, మనకు టైం వచ్చినప్పుడే అవుతుంది. కానీ నేనైతే కోరుకుంటున్నా అలా దేవుడి దయ జరగాలని. సో మంచిగా పొడి భిక్ష అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది, మంచిగా అనిపించింది. ఇంకా మా చిన్న తల్లి కూడా చూడండి, చిన్న తల్లితో కూడా ఒక 3 స్వాములకి అయితే పెట్టిపించిన. ఇక మా కన్నయ్య కూడా అంటే ఇష్టం, వాడికి దేవుళ్ళు అంటే ఎందుకో బాగా ఇష్టం. అదేందో తెలియదుగా, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. చూడండి పెట్టి మొక్కుతుండు. సో మా మమ్మ అయితే ఇంకా బియ్యం అయితే వస్తుంది దేవుళ్ళకి, అదే స్వాములకు బియ్యం కూడా, భిక్ష కూడా పెడుతుంది వాళ్ళకి. సో భిక్ష కూడా పెట్టిన తర్వాత
తర్వాత అందరు స్వాములకైతే అందరైతే దండాలు అయితే పెట్టుకున్నారు. ఇంకా మా చిన్నారిని అయితే నేను ఎత్తుకొని అయితే వీడియో క్లిప్ అయితే తీసిన. చూడండి, ఇది 2 టైప్స్ డ్యూయల్ కెమెరా ఉంది. సో ఇప్పుడే ఈ సెట్టింగ్ ఫస్ట్ టైం చూసిన, మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ టైం ఇట్లా ట్రై చేయాలన్నట్టు వీడియో మనము ప్లస్ ఆపోజిట్ పర్సన్స్ కనబడలాగా. ఈ మా అమ్మ అయితే దీక్ష పెట్టిన తర్వాత స్వాములు బియ్యం తీసిస్తారు కదా, అవి అయితే కలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత ఇక అందరూ అయితే దేవుళ్ళకైతే మొక్కుతున్నారు. అంటే అదే స్వాముల హారానికి అయితే మొక్కుతున్నారు. మా కన్నయ్య తోటి కూడా మా మమ్మ అయితే మొక్కుపిచ్చింది. భలేగా మొక్కుతాండి కదా, చూడండి మస్తు అనిపించింది. దైవభక్తి ఉంటే అయితే మంచిదే కదా, మావానికి అయితే అది బాగుంది. సో ఇక మావాడు అయిపోయిన తర్వాత ఇక నేను కూడా దేవుని దగ్గర అయితే మొక్కేసుకొని ఇంకా అందరం కలిసి అయితే ఇంటికి అయితే వెళ్ళినాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరన్నా, సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని అయితే ఇప్పటివరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే నేను ఇప్పటి నుంచి రీల్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను, పోస్ట్ చేయడం. సో మనది స్వాతి గోస్కుల్ అని ఉంటుంది, అది కూడా ఒకసారి విజిట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఇంతే అండి ఈ వీడియో, ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఇంకా మంచి వీడియో కోసం అయితే మన ఛానల్ మీద అయితే ఒక కన్నేసి అయితే పెట్టండి. మంచి వీడియోస్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. థ్యాంక్ యూ.